హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, ఇప్పుడు మనం సుఖ ప్రసవన మంత్రముల గురించి చెప్పుకుంటూ వస్తున్నాం. దానిలో భాగంగా సుఖ ప్రసవన కోసం యక్షిణీలు కూడా మనకు సహకరిస్తూ ఉంటారు. యక్షిణీలు అంటే కేవలం మూర్ఖత్వంపు పనులకే కాదు, మన ఆవశ్యకతను అనుసరించి వారు మనలను సుఖంగా ఆనందంగా అందించేందుకు వారు వంతుగా వారు కృషి చేస్తూ ఉంటారు. సుఖ ప్రసవన యక్షిణి మంత్రము చెప్పుకుందాం. సురస నామ యక్షిణి మంత్ర జపం వలన మన ఆనందకరమైన జీవితము, ఆహ్లాదకరమైన జీవితము మరియు సంతానము అందము తీర్చిదిద్దిన విగ్రహంలా అందించేందుకు ఈ సురసనామ యక్షిని యొక్క మంత్రజపం చాలా వరకు ఉపకరిస్తుంది. కాగా మనిషిని శరీరము తిమ్మిరిలా అనగా ఎటువంటి బాధ వచ్చినా తెలియకుండా ప్రసవన జరిగి మహత్తరమైన ప్రభావం కలిగిన సురసనామ యక్షిని మంత్రం. ఈ మంత్రము ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు. శుచి శుభ్రతలు ఎటువంటివి పాలించవలసిన అవసరం లేదు. గర్భవతి స్త్రీ తన భర్త యొక్క వంశం నిలిపేందుకు తాము ప్రాణానికి తెగించి మరి అటువంటి త్యాగభావంతో ఉంటుంది కాబట్టి అటువంటి వేళ ఎటువంటి సూచకములు చిత్రికాలు వర్తించవు. ఏ మంత్రమైనా సరే ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు. ఈ మంత్రం కూడా ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు. కులదేవతను స్మరిస్తూ, ఇష్టదేవతను స్మరిస్తూ, గ్రామ దేవతను స్మరిస్తూ, శివుని అయినంత వరకు ఆరాధన చేస్తూ ఈ మంత్రమును ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు. ఇప్పుడు సురసనామ యక్షిని యొక్క మంత్రం చెప్పుకుందాం. సుఖ ప్రసవమునకు ఈ మంత్రం చాలా వరకు ఉపకరిస్తుంది. వీలున్నంత వరకు రోజుకి 108 చొప్పున జపం చేయండి, లేదా 54 లేదా 27, ఇంకా వీలు కానప్పుడు 12 సార్లైనా సరే ఈ మంత్రమును జపించి సుఖమైన ప్రసవముతో తేజవంతమైన సంతానమును ఈ ప్రపంచానికి ప్రసాదించి స్త్రీమూర్తి యొక్క బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తారని ఆశిస్తూ ఇప్పుడు సురసనామ యక్షిని సుఖ ప్రసవ యక్షిని యొక్క మంత్రము హిమవత్ ఉత్తరే పార్శ్వే సురసనామ యక్షిణి తస్య నూపురా సభేన విశాలాయ భవతు గర్భిణీ స్వాహా. మంత్రం మరోసారి. హిమవత్ ఉత్తరే పార్శ్వే సురసనామ యక్షిణి తస్య నూపురా సభేన విశాలాయ భవతు గర్భిణీ స్వాహా. మంత్రం మరోసారి. హిమవత్ ఉత్తరే పార్శ్వే సురసనామ యక్షిణి తస్య నూపురా సభేన విశాలాయ భవతు గర్భిణీ స్వాహా. దివ్యత్మ స్వరూపులారా, ఏ మంత్రమైన వాచక జపమే చేయాలి. తొలి సంధ్య మరి సంధ్య కులదేవత ఆరాధన, ఇష్టదేవత ఆరాధన పూర్తి చేసుకుని తర్వాత ప్రత్యక్షంగానే జపం చేసుకోవలసి ఉంటుంది. శుచి శుభ్రతలు పాటించవలసి ఉంటుంది. మద్యపానము, మాంసభక్షణ, పరస్త్రీ వ్యామోహము, ధూమ్రపానము నిషేధం. జపం చేసిన నాలు మనం దీక్ష కంకణబద్ధులుగా చేయగలగడం విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. గురువు సమ్ముఖంగా ఈ మంత్రమును గ్రహించి చేయడం వలన ఇంకా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. దిగ్బంధనాది విధులు నేర్చుకొని గురువు వద్ద నుండి యంత్రములు తెచ్చుకొని చేయడం వలన ఇంకా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. మీరు ముందు ప్రయత్నపూర్వకంగా చేయండి. ఒకవేళ కానప్పుడు మమ్మల్ని సంప్రదించండి, లేక గురువులను సంప్రదించండి. యజ్ఞ యాగాదులు యంత్ర విధులతో చేయగలిగితే ఎటువంటిదైనా సరే అతి శీఘ్రంగా పొందవచ్చు. అదే ప్రకారంగా కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, ఓపెన్ చేసి మీ అనుకూలత కొలది మంత్రజపములు చేయండి. మీరు ప్రసంగములను విని ప్రత్యక్షంగా మంత్రజపం చేయండి, లేదా మా వద్దకు వచ్చి యజ్ఞాది విధులు గావించి యంత్రములు తీసుకుని వెళ్లి చేయండి, లేదా మీరు యజ్ఞము యంత్రము మా చేత చేయించుకొని చేయండి, లేదా గురువులను సమీక్షించి చేయండి, లేదా మంత్ర విధులను సున్నంగా నేర్చుకొని పట్టికలా అమర్చుకొని ప్రత్యక్షంగానే జపం చేయండి. చేస్తే ఫలితం పొంది ఎల్లైన ఆనందములతో ఐశ్వర్యయుక్తమైన భోగయుక్తమైన ఆనందకరమైన సమాజంలో గౌరవప్రదమైన జీవితం గడపాలని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ మన ఆచారాలలోను పర్వదినాలలోను దాగి ఉన్న మర్మ రహస్యాలను విజ్ఞానమును ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మీ వంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలు. रत्नश्री हिंदू सेवा समाज आचार्य भीम सिंह रघुमत और निखिलानंद सागर महाराज।